ఇప్పుడు ఆకుబండి ఇక్కడికి వచ్చింది కదా, ఆకుబండికి వచ్చాక అల్లుతారు. అది దాన్ని అల్లకమంటారు, గుర్రం అంటారు. గుర్రం మీద వేసి అల్లుతమంటారు. అది అల్లాక కర్రలు లెక్క పెడతారు. 600 కర్ర అవుతుంది. 600 కర్ర కాలాలి. అది 600 కర్ర తెచ్చి ఇంత క్రితం దాంట్లో ఉన్న పొగాకు, ఇంత క్రితం క్యూరింగ్ అయిన పొగాకు తీసి మళ్ళీ ఆ కర్రలు దాంట్లో ఎక్కించాలి. దాంట్లో ఎక్కించాక 36 గంటలకే ఎల్లో కలర్ రావాలి. ఎల్లో కలర్ వచ్చాక అప్పుడు పొగాకు కాల్పు పొయ్యి రేజింగ్ స్టార్ట్ చేసి ఒక 4 రోజులు డే అండ్ నైట్ 4 రోజులు ఫుల్ గా ఫైర్ చేయాలి. ఆ ఫైర్ అయ్యాక అప్పుడు మళ్ళీ అది డ్రై అవుద్ది. దాంట్లో డ్రై అయ్యాక డ్రై అయిన పొగాకు మళ్ళీ తీసి ఈ ర్యాక్స్ లో పెట్టి, ఈ ర్యాక్స్ నుంచి మళ్ళీ నైట్ మంచుకి పొగాకు మెత్తబడుద్ది. ఆ పవన్ వచ్చిన దాన్ని తీసి మళ్ళీ ఇక్కడ పొత్తులు తొక్కుతాం. ఈ పొత్తులు తొక్కిన దాన్ని ఆ పొత్తులు పట్టుకెళ్లి గొడవలో మండలేస్తాం. ఆ క్వాలిటీ వచ్చిన పొగాకు తెచ్చి మళ్ళీ పందిట్లో పెట్టి మళ్ళీ ఆడోళ్ళని పెట్టి దాన్ని తోళ్ళు తీసి తోళ్ళు ఇప్పి దాంట్లో 4 రకాలు గ్రేడ్ చేసి, ఈ గ్రేడింగ్ చేసేసి ఏ రకానికి ఆ రకం బేలు కడతాం. బేలు కట్టి బేలు 150 కేజీ కంటే ఎక్కువ రాకూడదు. 150 కేజీలు రావాలి. పొగాకు బోర్డులో కంప్యూటర్ కట, ఆ కంప్యూటర్లో ఏమైతే 150 కేజీలు తీసుకుంటాయి. 150 కేజీలు ఎక్కువైతే తీసుకోదు. అందుకని ప్రతి రైతు కూడా మేము ఇక్కడ బేర్ల దగ్గర కాటా వేసుకునే బేళ్ళు అక్కడ పట్టుకెళ్తాం.